ఈ షార్ట్‌లో గ్రీన్ చికెన్ ఎలా ఎయాలో నేను చూపిస్తాను. ఇంకెందుకు లేట్ చేయడం ఎళ్ళిపోదాం పదండి. ముందుగైతే ఆయిల్ పోసుకోండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలనమాట. ఒకటైతే యేసుకున్నాను నేనైతే. తర్వాతైతే హాఫ్ కిలో చికెన్ అయితే యేసుకున్నాను నేనైతే. సో, దీంతో పాటు బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క ఈ మూడిటిని మంచిగా కలుపుకోండి చికెన్‌తో పాటు. కలుపుకొని ఓ 2 నిమిషాలు మూత పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, దాంతో పాటు జీలకర్ర పొడి ఈ మూడిటిని మంచిగా కలపండి చికెన్‌తో పాటు. సో, చికెన్‌తో పాటు మంచిగా కలిపిన తర్వాత ఏం లేదు మూత పెట్టేసుకొని ఓ 2 నిమిషాలు వదిలేయండి. నెక్స్ట్ గ్రీన్ పేస్ట్. ఈ గ్రీన్ పేస్ట్ ఎలా చేయాలంటే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 4 కలిపి పేస్ట్ చేయాలనమాట. ఈ రెసిపీలో వచ్చేసి మనమైతే కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా? సో, పేస్ట్ వచ్చేసి చికెన్‌తో మంచిగా కలుపుకోండి దీన్నైతే. సో, కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. చూసారు గైస్ మన గ్రీన్ చికెన్ అయితే అయిపోయిందనమాట. ఈ చికెన్ కర్రీ ఈయనకి నాకైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. మీరు గాని ఇది చేయాలంటే యూట్యూబ్‌లో మన సోలో కిచెన్ ఛానల్‌లో వీడియో అయితే ఫుల్ వీడియో అయితే ఉంటది. అక్కడి నుంచి అయితే చూసేయండి. షార్ట్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీల్ చూసేవారు ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి.